అమ్మ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నాకు తెలిసి అయితే నవీన్ యాదవ్ అండి. ఎందుకంటే అన్న చాలా పనులు చేశాడండి. పదవిలో లేకున్నా ఉన్నా కూడా పేద ప్రజలకి చాలా పనులు చేయడము. ఎక్కడంటే అక్కడ ఫోన్ వస్తే వాళ్ళు ఏ టైంలో అయినా సరే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే నవీన్ యాదవ్ పేద ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక పిలుపుతో వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు అన్న. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రజలలో కూడా అతని గురించి చాలా మంచి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా నవీన్ అన్న వస్తాడు, భారీ మెజార్టీతో కూడా గెలుస్తాడు అండి. చెప్పండి, అంటే నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది అసలు? అంటే మీరు చూస్తుంటారు కదా, చిన్న పంచలు ఇక్కడనే తిరుగుతున్నాడు, ఇక్కడనే విరిగిండు, 2 సార్లు ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు. ఎట్లాంటిది నవీన్ యాదవ్ వ్యక్తిత్వం? నవీన్ యాదవ్ వ్యక్తిత్వం అంటే చాలా మంచి వ్యక్తి అండి. ఆయన 2 సార్లు పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతోని ఓడిపోయినా కూడా కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి అతనికి. అప్పుడు ఆ టైంలో అంటే చాలా ఎక్కువ అండి. అతను చాలా పనులు చేస్తాడు, అతను చాలా మంచి క్యారెక్టర్ అండి. పేద ప్రజల కోసమే పని చేస్తాడు అన్న. అంటే ఇప్పుడు మహిళలకు 2000 మంది గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేసిండు, కొంతమందికి అన్నప్రసన్న కూడా చేసిండు. కేవలం ఎలక్షన్ల గురించి చేసిండు అని చెప్పేసి అంటున్నారు. మరి అంతకన్నా ముందు మహిళలకు ఏం చేయలే? అంతకన్నా ముందు ఎందుకు చేయలేదంటే చేసిన వాళ్ళకి తెలుసు, చేయించుకున్న వాళ్ళకి తెలుసు. చాలా పనులు చేసినండి. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఆయన నాకు తెలిసి నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి నవీన్ అన్న ఎన్నో పనులు చేశాడు. నాకు తెలిసిన మందము, అది లోకల్ ఇక్కడ కాదు, మా గోదావరికని మా అమ్మ వాళ్ళది, మా అత్తగారు ఇక్కడ. తెలుసండి, నవీన్ అన్న చాలా పనులు చేసిండు. ఇప్పుడు ఎలక్షన్ కోసం అని కాదు, ఎప్పుడైనా చేశాడు. ఆయన పదవి ఉన్నా లేకున్నా ఒకటే రకంగా పని చేస్తాడు, పేద ప్రజల కోసమే చేస్తాడు అతను. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాడు, ఇక్కడ ఉన్న ప్రజలను బెదిరిస్తారని చెప్పేసి కొన్ని అపోహలు వస్తున్నాయి. మరి నిజమేనా? మీరు కూడా జూబ్లీహిల్స్ ప్రజలే కాబట్టి ఎంతవరకు నిజం అది? అది అసలు అబద్ధం అండి. అది చెప్పిన వాళ్ళు ఎవరో గానీ అసలు అబద్ధము. అలాంటి క్యారెక్టర్ నవీన్ అన్నది కాదు, అట్లా చేయడు కూడా అసలు. అంతే. ఏం చెప్తారమ్మా అంటే నవీన్ యాదవ్ ఇంటింటా తిరుగుతున్నాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వమంటాడు. మరి మీ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తారా నవీన్ యాదవ్? ఇస్తామండి, ఖచ్చితంగా ఇస్తాము. ఈసారి భారీ మెజార్టీతోనే నవీన్ అన్ననే గెలుస్తాడండి, పక్కా. ఇది చెప్తున్నాను అంతే. మా జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఒక్క అవకాశం ఇవ్వండి. 2 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు నిలబడి ఓడిపోయినా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమంటాడు. మరి ఏమంటారు, ఇస్తారా జూబ్లీహిల్స్ ప్రజలు? ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. 2 సార్లు ఓడిపోయింది కదా, ఓడిపోయినా గానీ ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసిన మనిషి. ఇప్పుడు టిఆర్ఎస్ మాగంటి గోపినాథ్ అనేటాయన ఇప్పుడు అభివృద్ధి పనులు ఏమి అవపడలేదు. 10 years గెలిచినా గానీ వాళ్ళ భార్య అసలు ప్రజల్లోకి రాలే, ఎప్పుడు కూడా తెలియదు ఆమె. ఇప్పుడు ఏందంటే భర్త చనిపోయిండు, సరే సానుభూతి ఓట్లు వేస్తారేమో అనే అభిప్రాయంతో నిలబెట్టడం జరిగిందండి. నవీన్ అన్న ఓడిపోయినా గానీ ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసిన మనిషి. ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు, ఓట్లు వేస్తాడు తనకి. అంటే నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి చాలా అపోహలు వస్తున్నాయమ్మా. అంటే నవీన్ యాదవ్ అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు అని చెప్పేసి పెద్ద మాట్లాడుతున్నారు. నిజమేనా? అంటే మీరు జూబ్లీహిల్స్ ప్రజలు మీరు కూడా చూసి, మీరు మస్తు రోజుల నుంచి నవీన్ యాదవ్ చూస్తున్నారు, ఎట్లాంటి వాడు అసలు నవీన్ యాదవ్? కాదండి, అట్లానే ప్రచారం చేస్తారు. ఎందుకంటే టిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై లేనిపోని నిందలు వేయడం జరుగుతుంది. ఇది అట్లాంటి వాడు కాదు. అట్లాంటి వాడైతే ప్రజల్లో ఎందుకు ప్రజాసేవ చేస్తాడండి? ప్రజాసేవ చేస్తాడా మంచోడు కాకుంటే? అట్లాంటి వాడు కాదు. అవన్నీ ఏదో ఇట్లా ఓట్లు వేయొద్దు, ఇట్లాంటి అట్లా రౌడీ అట్లా ఇట్లా అని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఎవరంటారండి? రౌడీ అయితే ప్రజల్లో ప్రజాసేవ చేస్తారా అండి? రాణిస్తారా ఎవరన్నా? అట్లాంటప్పుడు ఎట్లా రాణిస్తారండి? వాళ్ళు అనుకోవడం తప్పు. అది ఎట్లుండే అమ్మా అంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ ఎట్లుండే? ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా పేద ప్రజల మధ్యలోకి వచ్చిండు ఎప్పుడన్నా? ఎప్పుడు రాలేదు. తన భార్య కూడా ఎవరికి కూడా పరిచయం లేదు. ఆమె ఏదో భర్త చనిపోయింది కదా, అదే సానుభూతి ఓట్లు వేస్తారని నిలబెట్టిండు అంతే. ఆమె అసలు మాగంటి సునీత అనేటామె ఎవరికి కూడా తెలియదు. ఎవరికి ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్సు బానే ఉందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలల్లా ఫ్రీ బస్సు ఒకటి, 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాస్ ఫ్రీ, 1,00,000 రూపాయల రుణమాఫీ, మళ్ళీ
500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. అందరికి కూడా అసలు పేద ప్రజలకి ఇలా సన్న బియ్యం ఇస్తుండంటే ఇంద్రమ్మ పథకం ఎంత బాగుంటేనే కదా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారి వల్ల. నిజం చెప్పండి, సన్న బియ్యం నిజంగానే ఇంటింటికి వస్తున్నాయా? సన్న బియ్యం వండుకుంటున్నారా జనాలు? వండుకుంటున్నాం సార్, మేము తింటున్నాం కదా. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే కోళ్ళకు వాటికి వీటికి వేసేవాళ్ళు, బర్లకు వాళ్ళకి వాటికి వీటికి పెట్టేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, అందరం కూడా తింటున్నాం సార్. అవి పేదింటికి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి సన్న బియ్యం. అన్న, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరికన్నా ఆపద ఉన్నా ఏదున్నా కూడా విషయం తెలియగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన చేతనైనంత ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి మాక్సిమం 80% నవీన్ యాదవ్ గెలవడానికి ఆస్కారం. అంటే ఎట్లుంది గత 10 సంవత్సరాలలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణ ఎట్లుంది? గత 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు, కానీ వాళ్ళు తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, ఇంకో అల్లుడు వీళ్ళంతా కలిసి మొత్తం రాష్ట్రాన్ని దోసుక తిని అప్పుల రాష్ట్రంగా తయారు చేసిపోయారు. అలా తెలంగాణ విభజించినప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు 17,000 కోట్లు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు అంతా కలిసి ఇలా ఈ 10 ఏళ్ల పాలనలో మొత్తం దోచుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఏది జరిగితే అది చేసినట్టు చేసి ఆగమాగం చేసి మొత్తం అడవుల పాలు చేసినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అప్పుడు గత 10 ఏళ్లలో నువ్వు ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డు, పేద బిడ్డకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన గతి లేదు, అది లేదు. నువ్వు గతంలో నీ ఇంట్లో నీ మనవడు సన్న బియ్యం ఆయన చెప్పేటప్పుడు మా బోధనలు మాత్రం ఇంత పొడుగుంటాయి, చేసేటి మాత్రం సున్నా, ఏం లేదు, శూన్యం. ఆయన గతంలో నేను నా మనవడు తిన్న అన్నం పెడతా, సన్న బియ్యం ఓట్లు పెడతా అని చెప్పి మాటలకే పరిమితమైంది, కానీ ఎలాంటి అలాంటి అవకాశాలు అతనికి అసలు లేకుండా పోయింది, అది చేయ కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ప్రతి పేద బిడ్డకు రేషన్ కార్డు అందింది. గతంలో రేషన్ కార్డు ఏం రాలేదు, మాటలకే పరిమితమైండు. ఆయన వచ్చే రాకడం తోటి ఏదో తెలంగాణ వాదాన్ని ముందు పెట్టుకొని ఆ వాదం తోటి ఏదో ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, అది సున్నా అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, పైగా ఏది బిడ్డ అల్లుడు వస్తే ఏంది ఒక్క గదిలో పండుకోలేరు, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఆ డబుల్ బెడ్రూమ్ అతిగతి లేదు. 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాలు లేదు, ఏది లేదు. నిరుద్యోగ భృతి ఇస్తాను, నిరుద్యోగ భృతి లేదు. ఏం చేసినావు? నీ నిరుద్యోగ భృతిలో భాగంగా నీ అల్లునికి ఉద్యోగం ఇచ్చినావు, నీ బిడ్డకు ఉద్యోగం ఇచ్చుకున్నావు, నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు. ఏం చేసినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రాన్ని అతిగతి పాలు లేకుండా చేసిన ఆగం చేసిపోయినావు. మొత్తం ఏం లేదు, నీ వల్ల ఒరిగింది కూడా ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పోయిండు, కచ్చిండు, తీసుకుపోయిండు, దాని మీద 1,80,000 కోట్లు ఏమో పెట్టిండు. అది మొత్తం దాని కథ అంతా కంచికే వచ్చింది, మొత్తం కూలిపోయింది. ఏముంది ఆయనకు వచ్చింది? ఈ మొత్తం డబ్బు అంతా తీసుకుపోయి ఆడ పెట్టిండు. దాంట్లో కథ కమిషన్ కాళేశ్వరం కాదు, ఆ కమిషనేశ్వరం అయిపోయింది. కమిషన్ కాళేశ్వరం అయింది. అది మొత్తం దాని మీద ఈ హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళ ఇష్టానురీతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వారి ఎలాంటి దానికి పర్మిషన్లు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కట్టి మొత్తం ఆ కాళేశ్వరం గూలే పరిస్థితి చేశారు. ఇదా చేసే పరిస్థితి? అది గవర్నమెంట్ ఏం చేసింది? అంటే నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఎందుకు మరి నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకంటారు మరి? అది నవీన్ యాదవ్ మీద ఆరోపణలు అనేది అది అవాస్తవము. నువ్వు గతంలో కేసీఆర్ ఒకప్పుడు నువ్వు ఏది తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి పోయి నువ్వు నీ ఖర్చులను మందం అడుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కేసీఆర్. ఇవాళ వాళ్ళని రౌడీలు ఇయ్యని అనడం అది నీ ఓటమికి మీరు ఆల్రెడీ మీరు పునాదులు కట్టుకున్నారు కాబట్టి లేనిపోయిన అబద్ధాలు అతని మీద చెప్తుర్రు. నవీన్ యాదవ్ అనేటోడు వాళ్ళ నాన్నైనా వాళ్ళైనా మంచి వ్యక్తులు, వాళ్ళు జనాలకు సేవ చేసేటువంటి వ్యక్తులు. అంతేగాని వాళ్ళు గెలవలేక ఓడిపోతారనే భయంతో లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ మీద. అంటే ఇప్పుడు కేసీఆర్ గతంలో ఇక్కడ ఉన్న అంటే మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఏమన్నా చేసిరా అంటే ఏమన్నా చెప్తారా? ఏం చేసిండు? మాగంటి గోపీనాథ్ చేసిండు. అయ్యాలు ఏంది పెత్తనం అంతా కేసీఆర్. కేసీఆర్ ఆడ స్విచ్ వస్తే లైట్లు ఇక్కడ వెలిగేది,
ఈ ఒక మినిస్టరే గాని ఒక ఎమ్మెల్యే గాని ఎవ్వరు కూడా ఆయన ఫామ్ హౌస్ కు పోవాలన్నా కేసీఆర్ ఏది చెప్తే అదే. మినిస్టర్లు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరైనా కేసీఆర్ ఇది చేయమంటే అది చేసిరు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మంత్రి గారు కూడా వాళ్ళ సొంత నిర్ణయాల అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వచ్చిన 2 నెలల్లో కొన్ని పథకాలు అయితే అమలు చేసినాము. ఎందుకంటే ఆడ ఆల్రెడీ నువ్వు అప్పు చేసిపోయినావు కదా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు. నువ్వు ఆ అప్పులు తీర్చే దాని వడ్డీలకే కనీసం ఒక 8,000 కోట్లు వడ్డీలు కడుతుర్రు. మరి ఇక గవర్నమెంట్ నడిపాలంటే ఈ వడ్డీలు కట్టుకుంటూ గవర్నమెంట్ నడవాలంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక కుటుంబాన్ని పోషించాలన్నా కూడా అన్ని ఉంటాయి, సాధక బాధలు అన్ని నడుస్తున్నాయి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా కొన్ని అమలైనాయి. ఇంకా ఉన్న 3 నెలలు కూడా మొత్తం కూడా అన్ని అమలు చేస్తారు. రైతులకు రుణమాఫీ జరిగింది, ఏకకాలంలో చేసి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏమి ఇచ్చిండు? 1 లక్ష రుణమాఫీ తనలో ఒకరికి వచ్చి ఒకరికి రానే రాలేదు. జబ్బలేసి కొట్టుకుంటాడు కేసీఆర్. ఏం లేదు, ఆ ఫామ్ హౌస్ లో పంతాడు 20,000 ఫామ్ హౌస్ లో పండుకొని ఇక ఇది తప్ప ఏం లేదు. రైతు బంధు కొట్టిండు రేవంత్ రెడ్డి అంటారు, నిజమేనా? రైతు బంధు కొట్టి నువ్వే చేసిపోయినావు కదా, లక్షల కోట్ల అప్పు చేసినావు. మరి ఆ అప్పు ఇవన్నీ చేయాలంటే అన్ని అవుతాయి, చిన్నగా అవుతాయి. గవర్నమెంట్ సరిదిద్దుకోవడం. ఇప్పుడు మన కుటుంబం ఉన్నది, ఆ కుటుంబంలో ఒక 4 ఉంటాం. 4కి అందరి ఇప్పుడు అన్ని వెనక ముందు అయితే ఒకవేళ మన కుటుంబం వేరైంది అనుకో, వేరైనప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్నటువంటి వేరు చేసినటువంటి గవర్నమెంట్ మొత్తం నాశనం చేసిపోయినావు. ఇప్పుడు తెచ్చిన ఏం లేదు, కాలి కుండ తెచ్చి చేతిలో పెట్టినావు. మరి ఆ కుండలా ఏం లేవు కదా. మీరు పేద ప్రజలు. అవును, సన్న బియ్యం గురించి ఏం చెప్తావు? నిజంగానే సన్న బియ్యం అండుకుంటారు. ఇది అద్భుతమైన కార్యక్రమం సన్న బియ్యం అనేది. ఇవాళ మేము చాలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేతులు జోడించి ముక్తున్నాము. ఎందుకంటే ఈ రోజు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఆ రోజు కేసీఆర్ దొడ్డు బియ్యం ఇచ్చినాడు. అవి కోళ్ళ ఫామ్లకో లేకపోతే బార్లకో గొర్రెలకో పోసుకునేది బాబతి. ఇలా సన్న బియ్యం వచ్చిన తర్వాత మేము వండుకొని కడుపుగా పుష్టిగా కడుపునే తింటున్నాం. మేము బయట ఎట్లుంటది సన్న బియ్యానికి రేట్ ఎంత ఉంది? బయట వచ్చేసి మామూలుగా గతంలో ఈ సన్న బియ్య పథకం లేనప్పుడు 60 రూపాయలు కేజీ, 55 రూపాయలు కేజీ అమ్మారు. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ గా వచ్చిందో దానికి ఒక 5 రూపాయలు తక్కువ చేసారు వాళ్ళు. చాలా బాగుంది అది. అన్న, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయినారు. మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? ఇప్పటికి గోపీనాథ్ 3 సార్లు గెలిచినాడు. 3 రూపాయలు సాయం చేయాలి మాకు. కేసీఆర్ 3 రూపాయలు సాయం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు కదా, మాకు బస్సులు ఫ్రీ ఇచ్చినాడు, సన్న బియ్యం ఇచ్చినాడు, కరెంటు ఫ్రీ ఇచ్చినాడు. సన్న బియ్యం వస్తున్నాయా? నిజంగా చెప్పు. వస్తున్నాయి, నిజం చెప్పు. వస్తున్నాయి. సన్న బియ్యం వస్తుంది. వండుకుంటారా? సన్న బియ్యం వండుకుంటున్నాం. మంచిగా ఉన్నాయా సన్న బియ్యం? మంచిగా ఉన్నాయి. మరి మంచిగా ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు అట్లే అంటారు. నీకు చూపండి, చూపుతా ఇంట్లో ఉన్నాయి. సన్న బియ్యం మంచిగా లేవు, పేదలు ఎవరు తింటలేరు అంటారు. అన్ని ఉత్తమ మాటలు అవన్నీ. అబద్ధాలు ఆడవద్దు. నీదో ముద్ద తిన్న తర్వాత నిన్ను అనుకాను కాదని అబద్ధం పెట్టలే అనవద్దు. పెట్టినాడు, కట్టబెట్టి తింటున్నాము. మంచి ప్రభుత్వం మంచిగా ఉంది మాకు. ఎట్లుండే అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన ఎట్లుండే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది మాకు. కేసీఆర్ పాలన మాకు పింఛన్ 3 సార్లు పోతే వాడు వాదింపుకు వస్తాడు, వాడు అడుగుతాడు, ఈడు వస్తాడు, మీ ఇక్కడికి వచ్చి అడుగుతా చెప్తాడు అన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలే 1 రూపాయి లేదు, పింఛన్ లేదు. కేసీఆర్ తరఫున కానీ గోపీనాథ్ గారి తరఫున కానీ 1 రూపాయి సాయం లేదు మాకు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, ఇస్తానని మన మీటింగ్ చెప్పినాడు. పింఛన్ ఇస్తాడు, పక్క వస్తుంది. ఇది ఇల్లు కూడా ఇస్తాడు, ఇందిరా మిల్లు ఇస్తాడు. పక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీకు ఇందిరా మిల్లు ఇస్తాడు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఏం చెప్తావు? అడుగుతాం. ఇటు సార్ మాకు మనం చెప్పినాం మేము, ఇటు సార్ మాకు బీద వాళ్ళకు ఇండ్లు లేవు, కిరాయిలు కట్టాలంటే 2 నెలలు ఆలస్యమైంది అనుకో సర్వలు బేడలు పారవుతారు. మాకు గత సార్ మీ ఎలక్షన్లు అయిపోయినాక వెంటనే మీకు షర తీసుకుంటే చెప్పన్నాడు. చేస్తాను. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా మీకు గలీలా పొంటి? ఏమన్నా ఏం ప్రాబ్లమ్స్ లేవు, ప్రాబ్లంలు ఏం లేవు. నవీన్ యాదవ్ చూసుకుంటాడు మొత్తం చూసుకుంటాడు. ఆ పిల్లడు మొన్నటి వరకు మొత్తం తిరుగుతాడు. ఎట్లా ఉంటాడే ఆ పిల్ల? నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడు? మంచివాడు. అతడు అందరి దగ్గర మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడు. అమ్మ, అక్క, తమ్ముడు, అన్న, తండ్రి, నాయన అని చెప్పి అనుకుంటే మంచిగా మాట్లాడతాడు.
పిలువాడు అంటే మనుషులను బెదిరిస్తాడు నిజమేనా? ఏం బెదిరాడు, అది తప్పుడు మాటలు అవి. నిజం చెప్తున్నాను, తప్పుడు మాటలు. నవీన్ యాదవ్ వస్తే బెదిరిస్తాడు మనుషులను, అవన్నీ ఉత్తమ మాటలు. ఎవడు సరిపడలే, తావద్దు నా కొడుకు ఎవడు వానికి పాటి మనుషులు అని చెప్పింటారు. కానీ నవేంద్ర మటుకు ఇంతవరకు ఎవరు ఎవరు అన్నాడు కాదు. తమ్ముడు అంటాడు, అన్న అన్న బాబాయ్ బాబాయ్ అంటాడు, మంచి చూసుకుంటాడు. నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ మాది రామరిగద్ద మండల యోజన కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను నా పేరు శ్రీనివాస్ అన్న. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, 2 నిమిషాలు నేను ఎక్కువ టైం తీసుకున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని కొనేసి ఇన్స్టాగ్రామ్ లో నవీన్ యాదవ్ ఓటమైపోయిండు, నవీన్ యాదవ్ గెలవాడు అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు, బీఆర్ఎస్ దే పక్కా గెలుపు, బీఆర్ఎస్ దే పక్కా గెలుపు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ దే పక్కా గెలుపు అని అనడంలో మేము మా యూత్ కాంగ్రెస్ నుంచి మాట్లాడుకున్నాం. అదే ఏంది ఇట్లా నవీన్ యాదవ్ నాకు ఎంత ప్రేమ చూపుతారు కదా, అట్టెట్టా ఓడిపోతాడు అని చెప్పేసి మేము డైరెక్ట్ గా మేము వచ్చినాం. వీడికి వచ్చి ఒక 20-30 ఇండ్లు తిరిగినామన్నా. వాళ్ళు ఏమంటున్నారంటే ఓపెన్ గా ఈ 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూ పోతే సార్ అపాయింట్మెంట్ కావాలి, సార్ అపాయింట్మెంట్ కావాలి, సార్ అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సార్ అనడం కావాలా, మాకు అన్నగా అనడం కావాలా, మాకు మా తమ్ముడు కావాలి, మా అన్న కావాలి, మాకు పిలుపు, మాకు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చినందుకు మేము మా అన్న మా తమ్ముడు అని ఆ ఫీలింగ్ తో ఓట్లు వేస్తామని 20 ఇండ్లకు 30 ఇండ్లకు నేను పోతే ప్రతి ఇంట్లో కూడా ఇదే మాట చెప్పిండ్రు. మా తమ్ముడు ఎమ్మెల్యే అయితే సంతోషం, మా అన్న ఎమ్మెల్యే అయితే సంతోషం, మా బిడ్డ ఎమ్మెల్యే అయితే సంతోషం. నేను ఆయన ఇంటి దగ్గరకు పోయి సార్ 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 అని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. 15 ఏళ్ళు చూసినాం, సాలింగా మా నవీన్ యాదవ్ కి ఖచ్చితంగా ఓటేసుకొని గెలిపించుకోమంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ తొత్తులారా మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నవీన్ యాదవ్ అన్నని ఓడగొట్టడానికి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లా ఫాలోవర్స్ ని కొని పడేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకు క్లియర్ గా చెప్తున్నాము, మీరు చేసుడు కాదు కదా. మా యువకులకు కూడా చెప్తున్నాం, యూత్ కాంగ్రెస్ కే కావచ్చు, ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యువతకు ముందుగా ఈ పబ్లిసిటీ సోషల్ మీడియా అనేది కొంచెం స్పీడప్ చేసుకొని మన నవీన్ యాదవ్ అన్న గురించి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కదా, అది నిజం కాదు, అది అబద్ధం. నవీన్ యాదవ్ ఓడిపోతాడు అనేది అబద్ధం, నిజం అని చెప్పడానికే మేము నా నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ 20-30 ఇండ్లు తిరిగినాము. మేము రేపు కూడా తిరుగుతాం, ఈరోజు సాయంత్రం కూడా తిరుగుతాం. వాళ్ళతో ఎట్లా వస్తుందో వాళ్ళ ఆధారాన చూసి తెలుసుకుంటాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గెలుపు కోసం అయితే ఇంకొక వారం రోజులు ఇక్కడే ఉండి పనిచేసి వాళ్ళని గెలిపించుకునే పోవాలని చెప్పే ఒక ఉద్దేశంతోన మేము ఒక 25 మంది మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులము మా ఎమ్మెల్యే గారికి చెప్పి మరి మా ఎమ్మెల్యే గారు నారాయణపేట శాసనసభ్యురాలు చిటం పనిగారెడ్డి గారికి ఆమె ఒక యువత మేము అడిగినాం, అకైతే పోదాం అనుకుంటున్నాం. మేము మా ఎమ్మెల్యే గారిని అక్క అని అంటాం, మేడం అన్నాం. మాకు ఆ ప్రేమ ఆప్యాయత మాకు ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా నవీన్ అన్నని గెలవాలి, నవీన్ అన్న గెలిస్తే నాకు కూడా ఒక బ్రదర్, నాకు అసెంబ్లీలో నా పక్కన వచ్చి కూర్చుంటే సజెషన్ అడుగుతా తెలుసుకుంటామని చెప్పేసి యువత ముందున్నాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ కి చెప్పగా మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న గురించి మా సైడ్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగినాం, అన్న ఏంది పరిస్థితి అని అంటే మన వరకు కూడా నడుస్తా, తప్పకుండా ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు, ఈ ఫేక్ ప్రచారాలే చేస్తున్నారు, దాన్ని మనం కోఆర్డినేట్ చేసుకోవాలంటున్నారు. యువకులారా, మన యువకులు కూడా అందరు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి, జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రతి ఒక్క యువత నవీన్ యాదవ్ అన్న గారి సపోర్టర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మనము ప్రచారం తక్కువ చేస్తున్నాము. అన్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ గెలుస్తారు కదా తప్పకుండా, పక్కా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకు గెలుస్తాడు? రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసేదాన్ని బట్టి. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అన్ని చేశాడు, చెప్పినవన్నీ చేశాడు. అందులో వచ్చేసి అవతల ఉండే క్యాండిడేట్ ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు కదా, ఆమె వాయిస్ లేదు మెయిన్. నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడిగేదానికి ముందు పాపం వాళ్ళు ఫస్ట్ కంటి పరీక్ష చేయించుకుంటే బెటర్ ఏమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. సన్నబియ్యం అని అసలు మాకు ప్రభుత్వం చెప్పేదే కాదు, అయినా ఇస్తా ఉంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు వాళ్ళు ఇయ్యని రేషన్ కార్డులు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఫ్రీ బస్ ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, 500 గ్యాస్ ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక్క దగ్గర కూడా ఇందిరమ్మ ఇల్లు ఆగని పొజిషన్ లేదు. ప్రతి ఇంటికి ఇప్పటికి ఆల్రెడీ 4 లక్షలు పడిపోయినాయి, ఒక్కొక్క దగ్గర 5 లక్షలు పడ్డాయి. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదా. మరి ఏమందన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది అనడానికి నిజంగా కూడా వాళ్ళకి కళ్ళు కనబడని పొజిషన్ అని అనుకుంటున్నాం మేము బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే గత 10 సంవత్సరాలలో ఎట్లుండే ప్రభుత్వం, ఇప్పుడు ఎట్లుంది? గత 10 సంవత్సరాలల్లా బ్రిటిష్ పాలన జరిగింది. ఆ బ్రిటిష్ పాలన నుంచి ప్రజలు తేలుకొని ఇప్పుడు ప్రజాపాలనకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్లస్ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా
పనిచేస్తూ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ అసలు ఆ 10 సంవత్సరాలలో కనీసం సెక్రటరియట్ అంటే ఎవరికో తెలియదు, అసలు అది ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు సమస్య అనగానే ప్రతి ఒక్కరు సెక్రటరియట్ కి వెళ్ళడము, ప్రతి మంత్రి గాంధీ భవన్ కి రావడము, వీక్లీ ఒకసారి మా పిసిసి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా గాంధీ భవన్ కి రావడము, వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని తీర్చుకుంటూ వెళ్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఒకప్పుడు మంత్రి కాదు కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ మేము ఎమ్మెల్యేలం అని చెప్పే ఫీలింగ్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులే ఒక సర్పంచ్ పొజిషన్ లో దిగి పనిచేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇది ప్రజాపాలన అంటే. అంటే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేపట్టిండు, బీసీలకు 42% చట్టబద్ధంగా కులగణన కూడా చేసిండు. అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నట్టు? మరి వాళ్లకు ప్రభుత్వంలో అధికారం కోల్పోయి ఏం లేనాడు నవీన్ యాదవ్ కుటుంబము సహాయం చేస్తే ఆ సహాయం తోటి ప్రచార రథాలు కొనుక్కొని ప్రచారం చేసుకుంటూ బతుకుతూ, కవితకు పెళ్లికి డబ్బులు లేకున్నా ఇదే నవీన్ యాదవ్ కుటుంబం నుంచి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసిన దాఖలు ఉన్నదని చెప్పి వాళ్ళ కుటుంబం చెప్పిన దాఖలే కదా. అలాంటి వాళ్ళకు సంపాదించుకున్నారు కదా, ఒక దగ్గర కూడబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కూడబెట్టుకోవడం దొరకట్లేదని ఆ తాగినోడు మాట్లాడుతున్నాడు. మన రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నాడు ఆ కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ ను ఎక్కడ దొరికినా గల్లబట్టి వాళ్ళు కొట్టడం కాదు, ప్రజలు కొడతారు ఇప్పుడు ఎక్కడ దొరికినా కూడా. అంటే దాదాపుగా ఇక్కడ నవీన్ యాదవ్ నిలబడ్డాడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే అతని పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే అంత ఓర్చుకోలేకుండా ఉన్నారా జనాలు ఇక్కడ? అంటే వాళ్ళు దొరల పాలన చేసిండ్రు కదా, వాళ్ళు ఇచ్చింది దొరల పాలన నుంచి ఇప్పుడు బీసీ బిడ్డకు రేవంత్ రెడ్డి ఇవ్వడం తోటి బీసీలో మొత్తం ఒకటై రేవంత్ రెడ్డిని మళ్ళీ సీఎం చేస్తారు అని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళ కండ్ల కుట్టతనం తోటి, వాళ్ళ కళ్ళపుల్లి మాటలతోటి, వాళ్ళ రౌడీ యూజాలతోటి నవీన్ యాదవ్ ను రౌడీ అంటున్నారు. కానీ నవీన్ యాదవ్ రౌడీ కాదు, రౌడీ ఇచ్చిన బండ్ల వాళ్ళు తిరుగుతున్నారు చూడు, వాళ్ళు రౌడీలు. ఇంకొకటి, ఒక్క ప్రచార రథం మాది తిరుగుతా ఉంటే పెద్ద సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే గారు చెయ్యెత్తి చూపిస్తా ఉన్న వీడియో ఆల్రెడీ వైరల్ అయింది కదా, వాళ్ళ రౌడీలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అమ్మా. మీలాంటి మహిళలకు 2000 మంది మహిళలకు శ్రీమంతాలు చేసిండు, గర్భిణీ మహిళలకు. అటువంటి నవీన్ యాదవ్ వ్యక్తిత్వాన్ని వాళ్ళు కించపరుస్తున్నారు కదా, అది కరెక్టే అంటారు? అసలు వాళ్ళకు ఓడిపోతామన్న భయంతో ఆయనను ఏదో చేయాలని చెప్పి దానిపైన వాళ్ళు చేస్తా ఉన్నారు తప్ప, నవీన్ యాదవ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఒక గర్భిణీ స్త్రీలే కాదు, ఏ నైట్ తలుపు తట్టినా తలుపు తీసి అన్నా అంటే నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి. తన చదువుకున్న రోజులలోనే ఏ సహాయం కావాలన్నా ముందుండి పనిచేసిన వ్యక్తి. వాళ్ళకి చెప్పుకోవడానికి రౌడీ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గుండాలి. వాళ్ళు రౌడీలు కాబట్టి ఇలా ఫేక్ మీడియాలను సృష్టించుకొని వాళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి గానీ, నవీన్ యాదవ్ గానీ, రేవంత్ రెడ్డికి గానీ అట్లా బతకాల్సిన అవసరం లేదు. ఆ తీరులో మేము బతికే పొజిషన్ లో లేము. సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ప్రజలు 11వ తారీఖు వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అసలు బీఆర్ఎస్ అనేదే గుండు సున్నా అని చెప్పిండు. మా రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే పొజిషన్ ఉంటుంది. ఏ పార్టీకి ఓటేస్తావే? కాంగ్రెస్. ఎందుకు? ఏం చేసింది కాంగ్రెస్? అన్ని చేసిండు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన బాగుండే. అన్న, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా గెలుస్తాడన్న. పార్టీకి అతీతంగా, కాంగ్రెస్ పార్టీకి అతీతంగా నవీన్ యాదవ్ ఇక్కడ చాలా మంది వ్యక్తులు నేను ఒక విన్నపం జూబ్లీహిల్స్ ప్రజలకు కోరేది ఏంటంటే, పార్టీ కాకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఏళ్ల నుండి సామాజిక సేవలు చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు అంటే నవీన్ యాదవ్ ను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా, ఏం చేసిండు మరి జూబ్లీహిల్స్ ప్రజలను? జూబ్లీహిల్స్ అధికారం ఇప్పుడు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి కదా. ఇన్నిసార్లు ఆయన పోటీ చేశాడు, 2 సార్లు 3 సార్లు పోటీ చేశారు, అవకాశం ఇవ్వలేదు. ఒక్క అవకాశం ఇస్తే చేసి చూపిస్తాడు కదా. ఎవరికైనా ఒక నాయకునికి కావాల్సింది ఏంటంటే అధికారం. ఇప్పుడు ఆయన అధికారం కావాలి, అధికారం ఇస్తేనే కదా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. వాళ్ళకు 3 సంవత్సరాలు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళకు. ఇక యువకుడుకు చదువుకున్న వ్యక్తి ఒక్క అవకాశం ఇవ్వండి అని జూబ్లీహిల్స్ ప్రజలు నేను నా తరఫున కోరుకుంటున్నాను. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎలాంటిది అసలు? మెయిన్ గా ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన పైన ఎటువంటి కేసులు లేవు. ఒక రౌడీ కాదు, గుండా కాదు,
వాళ్ళు గెలవకుండా ఏ విధంగా ఆయన మీద బురద జల్లి ఆయన ఏ విధంగా తొక్కాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కూడా కాదు, కానీ స్వచ్ఛందంగా నేను వచ్చినా. నేను తాండూరు నుండి వచ్చినా. నా పేరు రాజు యాదవ్, ప్రైవేట్ లెక్చరర్, యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. నేను కలుద్దామని పక్క వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే? దోచుకున్నారన్న. ఏముందని చెప్పండి, ఏం అభివృద్ధి ఉందని చెప్పండి. కేసీఆర్ దోచుకున్నారు, లక్షల కోట్లు దోచుకున్నారు. ఏం అభివృద్ధి ఉందని చెప్పండి. అభివృద్ధి ఉందా? నేను పార్టీని నేను అవినయాల గురించి మాట్లాడతాను. పార్టీని గురించి నేను ఎక్కువ ఎట్లా పరిపాలించిండు అంటున్నాను. కేసీఆర్ పరిపాలనలో బాగుపడింది వాళ్ళ కుటుంబమే. ఏమంతా అంత పెద్ద చెప్పుకోదగ్గర ఏం లేదు. పేద ప్రజలకు ఇచ్చే స్కీమ్లు కూడా ఏం లేవు. బాగుపడిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడిందంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. కానీ బీద వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు చెప్పుకోదంత అభివృద్ధి అనేది లేదు. ఉద్యమకారుల పరిస్థితుల్లో ఉద్యమాలకు చేసినటువంటి యువకులు చనిపోయారు, కానీ ఇక మిగతా ఏం లేదు. తెలంగాణ వస్తే, బీఆర్ఎస్ వస్తే, టీఆర్ఎస్ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏడున్నా ఇంటికి ఒక ఉద్యోగం ఉందా? ఎంతో మంది నిరుద్యోగులాగా ఉన్నాం. దళితుల ముఖ్యమంత్రి, 3 ఎకరాలు, దళితుల 3 ఎకరాలు అన్ని కూడా చెప్పడమే, కానీ వాళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు. నేను ఈ సందర్భంగా చెప్పుకోదలసింది ఒకటే విషయం అన్నా, కాంగ్రెస్ పార్టీ కన్నా ఆ వ్యక్తికి, నవీన్ యాదవ్ ఒక్క అవకాశం ఇవ్వగలరు. ఒక యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డ, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళకి 3 సంవత్సరాలు ఇచ్చారు, ఈయనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. అధికార ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి అధికారం ఉన్నాడు, ఆయన కొద్ది చెప్పాడు ప్రచారంలో. ఆయన చేయకుండా నేను తీసుకుంటాను, ఈ అభివృద్ధి ఒక నా బాధ్యత తీసుకుంటాను, నేను గెలిపించుకుంటానని ఇంత క్లియర్ గా చెప్పినా కూడా జూబ్లీహిల్స్ ప్రజల్లో ఒక నా వేదన చేసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి పార్టీ చూడకండి, వ్యక్తిగతంగా యువకుడు చదువుకున్న వ్యక్తికి ఒక్క అవకాశం ఇవ్వగలరని నేను వేడుకుంటున్నాను. అన్న, బీఆర్ఎస్ వాళ్ళు నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ లో ఓడగొట్టాలని చెప్పేసి అంటున్నారు. నవీన్ యాదవ్ ను ఓడగొడితే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందేమన్నా? అన్న, మేము కూరగాయలు అమ్ముతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో తిరిగి అమ్ముతున్నాము. అరుగుతున్న సందర్భంలో ఈ ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో నేను పాట రాయడం జరిగిందన్న. నేను తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన కళాకారులుగా పల్లె తిరుగుతూ గ్రామాన్ని అమరుల్లో సూపాలు కట్టి చిన్న ఒక పల్లవి వాడతాను. వీరుల్లో వీరుల్లారా, అమర వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా, ఏ తల్లి కన్నా బిడ్డల మా కంటి పాపై మా చీకటి పల్లెల మీద పొడిసే పొద్దయినారా, ఓ వీరుల్లారా. ఈ వీరత్వాన్ని చూసే, ఈ అమరత్వాన్ని చూసే సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారమే రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే ఇది ఏం చేసిండంటే తాగుబోతు తెలంగాణ చేసిండు. ఎన్నో హామీలు ఇచ్చిండు, ఏ హామీలు వేయలేదు. ఇక్కడ ఇట్లా జూబ్లీహిల్స్ గడ్డ మీద చూసేసరికి, ఎందుకంటే బీసీ బిడ్డ, మన బిడ్డ, బహుజనవాదం బలంగా ఉన్నది. ఈ బలాన్ని నవీన్ యాదవ్ గెలుచుకుంటే ఇంత బలం పెరుగుతుందని ప్రజలంతా మూకుమ్మడిగా ఇక్కడ మన జూబ్లీహిల్స్ గడ్డ అంతా కోడై కూస్తున్నది. తప్పకుండా ఆ ప్రజలిచ్చిన ఫీడ్బ్యాక్ తోనే పల్లవి ప్రజలిచ్చిన ఫీడ్బ్యాక్ తోనే పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆ పాటను మా మిసెస్ లేదు అంటే మీరు చూసిరు కదా నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది, ఆయన ఏ రకంగా మాట్లాడుతాడు ప్రజలతో, పేద ప్రజలతో అన్న. తన కుటుంబంలో సభ్యులేగా ఉంటాడన్న, వాళ్ళ కుటుంబంలో సభ్యులేగా ఉంటాడు నవీన్ యాదవ్ అన్న. కాబట్టి అట్లాంటి బిడ్డను వాళ్ళు ఓటేయకుంటే ఎట్లుంటారన్న? కాబట్టి ఇప్పుడు గత పరిపాలన వాళ్ళని చూసే బేదారికి వచ్చే నవీన్ అన్న ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఆల్రెడీ గెలిచిండు, మళ్ళా ఒకసారి అఫీషియల్ గా గెలవాలి కాబట్టి ఓటుతోని ఆల్రెడీ గెలిచిండు నవీన్ యాదవ్ అన్న. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మేము చెప్పిన మాటలు కావు ఇవి, ప్రజలు చెప్పిన మాటలు ఇవి. ప్రజలు తిరుగుతున్న సందర్భంలో మేము ఎందుకంటే ఒక దగ్గర ఉంటలేము, మేము కూరగాయలు అమ్ముతూ తిరుగుతున్న సందర్భంలో ఈ ప్రజలు మాటలతో చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఇక్కడ ఓటర్ని కాదు కదా, కాబట్టి ప్రజలు అట్లా ఉండరు.